ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామవి, సర్వసృష్టికర్తమైనటువంటి మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా ఉన్న దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. బాలుడుగా ఈ లోకానికి నాయన జన్మించినటువంటి నీ యొక్క జన్మమును గురించి మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరలోక మర్మాలను మాకు బయలుపరిచి ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జన్మించి ప్రతి ఒక్కరిలో మనోనేత్రాలు వెలిగించి నిజమైన రక్షకుడు ఎవరని, సృష్టికర్త ఎవరని గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేయండి. వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో అనుగ్రహింపబడునుగాక. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడునుగాక. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించువారుగా తండ్రి, నిజమైన క్రిస్మస్ నిన్ను ఆరాధించడమే అని గ్రహించుకుని ప్రభువా నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారుగా నైనా తండ్రి ప్రతి బిడ్డను ప్రభు సిద్ధపరిచి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని, అలాగే ప్రభు వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, నాలో ఉన్న దేవ, నాతో ఉన్న దేవ, మాలో ఉన్న దేవ, మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ పరలోక మర్మాలు బయలుపరిచి నీ ఆత్మ జ్ఞానంతో నింపి నీ యొక్క కృప, కాపుదల, ఆశీర్వాదము నైనా ప్రతి బిడ మీద కుమ్మరించి నీ పరలోక మర్మాలు నైనా తండ్రి నాలో ఉండి మీరు మాట్లాడి బయలుపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన వాక్యాంశము, నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అని ఎవరు అంటారు అనే అంశం మనం ఈరోజు తెలుసుకుందాం. సుమియోను అంటాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 21 నుంచి చూద్దాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఆ శిశువును సున్నతి చేయవలసినటువంటి దినాలు మోషే రాసినటువంటి ధర్మశాస్త్రంలో 8వ దినాన్ని సున్నతి చేయవలెను అని ఆ యొక్క ఇజ్రాయేలీయులకి పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ద్వారా మోషే బయలుపరిచినటువంటి సున్నతిని వాళ్ళు కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి సున్నతి చేయించారు. వచ్చినప్పుడు గర్భమందాయన ఆ యేసు ప్రభు వారి గర్భంలో పడక మునిపే దేవదూత ద్వారా, ఇదిగో మరియా, నువ్వు కన్యక గర్భవతి అయి ఉండును, ఒక కుమారుని కనునని ప్రవక్త ప్రవచించినటువంటి యెషయా గ్రంథంలో నెరవేరినట్లు దేవదూత గాబ్రియేలు దేవదూత వచ్చి మరియ గర్భాన యేసు ప్రభు వారు జన్మిస్తారు. కన్యక గర్భముగా ఉన్నప్పుడు యోసేపుకి చెప్తాడు, నీ భార్య గర్భవతి ఉన్నది, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ధరింపబడి ఉన్నది, ఆమెకి యేసు అను పేరు పెడతావని దేవదూత యోసేపుకి చెప్పినప్పుడు యోసేపు ఆ యొక్క భార్యను చేర్చుకుని తనకి తోడుగా ఉండి తన్ని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడు ఏం చెప్పాడు, యేసు అని పేరు పెడతావని ఎప్పుడైతే పుట్టక మునిపే దేవదూత చెప్పిందో అదే విధంగా యేసు అని వారు పుట్టిన తర్వాత పెట్టి ఉన్నారు. యేసు ప్రభు వారికి పేరు, వారికి యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల పశు ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను. ఆ యొక్క ధర్మశాస్త్రంలో శుద్ధి దినములు అనేటటువంటివి వ్రాయబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాటిని పాటించి ఉన్నారు. పాటించి ఉండి అలాగే ఆ యొక్క తొలిచూలు మగబిడ్డైనా ఆడబిడ్డైనా దేవునికి ప్రతిష్ఠించాలి తొలిచూరు బిడ్డల్ని అని ఆ యొక్క ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా యేసు ప్రభు వారిని దేవుని మందిరానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడానికి యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి తీసుకొని వస్తారు. అయితే
ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం అని చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని వచ్చారు. ఏం తీసుకొచ్చారంట? గువ్వలను, పావురపు పిల్లలను, జతలైనటువంటి గువ్వలనైనను 2 జతల పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకు వారు ఆయనకు యెరూషలేమునకు తీసుకుని పోయేరి. అంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు గువ్వలను, పావురపు పిల్లలను వాళ్ళు తీసుకుని వస్తారు. అయితే లేవీకాండము 12వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినట్లుగా, ధర్మశాస్త్రం చెప్పబడినట్లుగా, ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల, గొర్రెపిల్లను తేజాలకపోతే పావురలైన 2 గువ్వలనైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు అని ఆ యొక్క మోషే ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లుగా వాళ్ళు తీసుకొని వస్తారు. అంటే గొర్రెపిల్లను తేజాలని ఎడల, అంటే గొర్రెపిల్లలను వాళ్ళు తేజాలకపోతే, అంటే వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు, పేదరికంలోనే ఉన్నారు మరియా, యోసేపు. దానిని బట్టి వాళ్ళు గొర్రెపిల్లను తేలేకపోయారు అని మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అంత దీనుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య మనకు రక్షణనిచ్చి మనల్ని విడిపించాడు. అంటే ఆయన రాజుగా పుట్టలేదు, దీనుడుగా మన ఎడల దీనత్వం చూపించడానికి, మనలాగా పేదరికాన్ని దీనత్వము కలిగి దీనత్వాన్ని చూపించి అతను పేదరికంలోనే ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి వాళ్ళు గొర్రెపిల్లను అర్పించలేక దీనస్థితిలో వాళ్ళు గువ్వలను, పావురపు పిల్లలైనా తీసుకువచ్చి వాళ్ళు అర్పించి ఉన్నారు. అయితే అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయేరి. యెరూషలేమునందు సుమియోనును ఒక మనుష్యుడు ఉండేను. అక్కడ ఎవరున్నారంట? యెరూషలేము మందిరంలో సుమియోను అనేటటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నీతివంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అతను ఎలా ఉన్నాడంట? నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంటే నీతిమంతుడు ఎలా అవుతాడు? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడు అవుతాడు. అలాగే ఆయన దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తి భక్తిపరుడు. అంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులను భక్తిపరులు అంటారు. అంత భక్తి కలిగి నీతిమంతుడుగా యెరూషలేము యొక్క ఆదరణ కొరకు ఆదరణకర్త వస్తాడు అని ఆయన విని ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడుగా అతను యెరూషలేము రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి ఏమని చెప్పబడుతుంది? నువ్వు రక్షణను కన్నులారా చూస్తే తప్ప నువ్వు మరణించవని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడన్నమాట. యెరూషలేమునందు సుమియోను ఒక మనుష్యుడున్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతను ఇజ్రాయేలు యొక్క రక్షణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంది. అంటే అప్పటికి ఇంకా మనకి రక్షణ రాలేదు. యేసు ప్రభువు వారి శిలువలో మరణించలేదు. ఆయన మరణించిన తర్వాతే ఆయన నేను వెళ్ళి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు నేను ఆదరణకర్తను మీకు పంపిస్తాను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ ఆదరణకర్తను మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పినటువంటి యేసయ్య ఎప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి మళ్ళీ మృత్యుంజయుడిగా 3వ దినాన్ని లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన నేను ఏ విధంగా వెళ్తానో అదే విధంగా నేను వస్తాను, అంతవరకు మిమ్మల్ని నేను అనాథగా విడిచిపెట్టను అని పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉంచుతాను అని చెప్పి మనకి ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు. అంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ ఉంది కానీ కంప్లీట్గా ఎవరిలో కూడా లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది అనే ఉంది. అలాగే దావీదు మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క
పియోన వాయించేవాడని, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకని దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో రాస్తాడు. అంటే అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోయేది. ఎవరి మీద? నీతిమంతులుగా భక్తిపరులైనటువంటి వారి మీదే. అంతేకాని అసలు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా లోకానుసారంగా జీవించే వాళ్ళ మీదకి అసలు పరిశుద్ధాత్మ అనేదే వచ్చేది కాదు. అందుకే కనిపెట్టాడు కాబట్టి, నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే ఆయన రక్షణను కనులారా చూశాడు. అంటే మనం ఏం చేయాలి? కనిపెట్టాలి, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆయన్ని కనులారా చూడగలుగుతాం. అంతేకాని మనం రక్షణ పొందుకున్నాంలే అని చెప్పి మనము ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆయన ఎప్పుడొచ్చినా మనము సిద్ధపడి ఉండాలి. కానీ రక్షణ పొందుకున్నాములే అనుకుని మనం విడిచిపెడితే ఆయనను మనము ఎదుర్కోలేము, పరలోక రాజ్యంలో మనం ఉండలేము. కనిపెట్టాలి, ఎదురు చూడాలి, భక్తిపరులై మనం ఉండాలి. ఆయన నీతి అనేటటువంటి రక్షణను మనము పొందుకొని ఉండాలని ఈ సిమియోను యొక్క మనుషుని యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి మనము నేర్చుకుంటున్నాం. సిమియోను ఎంత విశ్వాసంగా ఉన్నాడు, రక్షణను చూసేంత వరకు నేను మరణించనని ఒక పట్టుదల కలిగి ఉన్నాడు కాబట్టే యేసయ్యను చూడగలిగాడు. పరిశుద్ధాత్మ తన ఆశను తీర్చాడు. అయితే భక్తిపరుడునైండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంది. అయితే అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. యేసు ప్రభు వారిని చూడకుండా మరణాన్ని పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరచబడింది, నువ్వు ప్రభువుని చూడకుండా మరణించు అని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన విని ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయనకి బయలుపరిచి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారిని చూస్తాడు. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంటే పరిశుద్ధాత్మ వశుడై అక్కడ యేసు ప్రభు వారు మరియా యోసేపులు ఆ యొక్క ఇజ్రాయేలు మందిరానికి, యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి తీసుకొని వస్తున్నారని పరిశుద్ధాత్మ ద్వారా అతన్ని ప్రేరేపించి పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉండి ఆయనలో ఉండి నడిపించి ఆ యేసయ్యను చూడడానికి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి అటు మరియా యోసేపు యేసు ప్రభు వారిని తీసుకుని వస్తారు. ఇక్కడి నుంచి యెరూషలేము మందిరానికి సిమియోను వెళ్తాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. అయితే ఆయన విషయమే ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లోకి ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఆ యొక్క మరియా యోసేపు దేవుని మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క సిమియోను వచ్చి ఆయన చేతులతో ఎత్తుకుని అంటున్నాడు, ఏమని? దేవుని స్తుతిస్తున్నాడు. యేసు ప్రభువాన్ని ఎత్తుకుని ఆయన్ని స్తుతిస్తున్నాడు. స్తుతిస్తూ, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటున్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, నీ ప్రజలైన ఇజ్రాయేలును మహిమపరచుటకు, అన్యజనులు అంటే రక్షణ లేనటువంటి ప్రతి మానవుడు, అన్యజనులు అనగా ఇజ్రాయేలీలనే కాకుండా అన్యజనాంగము, ఇజ్రాయేలీలు కాకుండా ఉన్నటువంటి రక్షణ లేనటువంటి జనాంగము, ధర్మశాస్త్రంను తెలియని వారు, తెలిసిన వాళ్ళు అందరూ అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులకు బయలుపరచడానికి, యేసుప్రభువుని బయలుపరచడానికి ఆయన ఎలా వచ్చాడంట? వెలుగుగా వచ్చాడు. వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలునకు మహిమగాను, ఇజ్రాయేలు ప్రజలకు ఎలా వచ్చాడంట? మహిమ. ఆయన మహిమను చూపించటానికి, మహిమ కలగడానికి నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను, సకల ప్రజల ఎదుట, సకల ప్రజలు, అందుకే సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి.
సకల ప్రజల కొరకు వచ్చాడు. ఓన్లీ ఇజ్రాయేలీల కొరకే, యెరూషలేములో ఉన్నటువంటి వారి కొరకే యేసుప్రభు వారి లోకానికి రాలేదు. సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను ప్రజలందరికీ కలిగజేసినటువంటి రక్షణను ఎలా చూశాడంట? ఆయన చేతులతో ఎత్తుకుని తన కళ్ళారా చూశాడంటే ఎంత ధన్యత కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడు? అతను కనిపెట్టడం ద్వారా, నీతిమంతుడిగా ఆయన ఉండడం ద్వారా, ఆయన కనిపెట్టి చూడాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి తన ఆశను ఆ యొక్క సుమియోను అనేటటువంటి మనుష్యుడికి పరిశుద్ధాత్మ దేవుడు చూపించే వరకు తనకి మరణము లేకుండా దేవుడు తన జీవంతో ఉంచాడు. అంటే మనం ఏం చేయాలి? మనం కన్నులారా ఆయన చూడాలనేటటువంటి ఆశ ఉండాలి మనకి. ఆశ తపన ఉన్నప్పుడు ఆయన చూడగలుగుతాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు అప్పట్లో, యేసుప్రభు వారి లోకానికి రాకముందు. ఇప్పుడు యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనకి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మనలో ఉంచి వెళ్ళాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని చూస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఆయన వాక్యాన్ని వింటున్నామంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము చూడలేము. అందుకని ప్రతి ఒక్కరు మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే, ఆయన కన్నులారా చూడాలి అంటే, ఆయన ఆత్మను పొందుకోవాలి అంటే, మనం ఆయన్ని కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి కన్నులారా ఆయన చూడాలనేటటువంటి తపన మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆయన్ని మనం చూస్తాం. అంతేగాని ఆశే లేకపోతే మనం ఎలా వస్తాం? మనకు ఒక భోజనం చేయాలనేటటువంటి ఆశ ఉంటేనే భోజనం చేస్తాం. వంట చేయాలనేటటువంటి ఆసక్తి ఉంటేనే వంట చేస్తాం. అలాగే దేవుని చూడాలనేటటువంటి ఆశ మనకు ఉన్నప్పుడే ఆయన్ని మనం చూస్తాం. దేవుని మందిరానికి వెళ్ళాలనేటటువంటి ఆశ మనకు ఉన్నప్పుడే మనం వెళ్తాం. ఆశ లేనప్పుడు మనము దేవుని మందిరానికి వెళ్ళలేము, దేవుణ్ణి చూడలేము. ఈ యొక్క సుమియోను ఎలా ఉన్నాడు? ఆశ కలిగి ఉన్నాడు, కనిపెట్టి ఉన్నాడు, ఆయన రక్షణను కన్నులారా చూచి ఉన్నాను అనేటటువంటి మాట ఆయన చెప్తున్నాడు. అంటే ఎంత ధన్యత కలిగి ఉన్నాడు. మనం కూడా మనోనేత్రాలు మూయబడి ఉంటే కనుక ఈ దినము ఎలా అయితే సుమియోన్ అనేటటువంటి మనుష్యుడు ఏ విధంగా ఆయన రక్షణను చూశాడో అలాగే మనము కూడా చూసేవారిగా ఉండాలి. అంటే మనం ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ కలిగి ఆయన మందిరానికి వెళ్ళి చూశాడు. అలాగే మనం కూడా దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో ఆయన్ని మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన స్తుతిస్తాడు, మహిమపరుస్తాడు. చూశాను కనులారా అని పలుకుతాడు ఆ యొక్క సుమియోను. అలాగే మనం కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఏం చేయాలంట? యెహోవా మనందరి ఎడల శ్రమ నొందినటువంటి తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆ యొక్క శ్రమపడినటువంటి తన జనుల యందు ఆయన ఎలా ఉన్నాడు? జాలిపడి ఉన్నాడంట. జాలిపడి ఆయన్ని ఓదార్చడానికి యేసుప్రభు అని లోకానికి పంపించాడు. ఆయన జనులు అనగా ఇజ్రాయేలీలే కాకుండా అన్యజనులకు కూడా రక్షణ అనుగ్రహించడానికి యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి జాలిపడి ఆయన పంపించారు ఈ లోకానికి. అందుకని మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుము. ఆకాశమా భూమి సంతోషించుము. ఆకాశము ఉత్సాహధ్వని చేయడం అంటే, భూమి సంతోషించడం అంటే భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడానికి. అందుకని భూమి సంతోషించుము అనగా మనకి సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పర్వతములారా ఆనందధ్వని చేయుడు. పర్వతము, ఆకాశము, భూమి కూడా ఆయన ఈ లోకానికి వచ్చినందుకు మనము ఆనందించాలి, సంతోషించాలి. అలాగే యెషయా గ్రంథము 52:10
సమస్త జనులకు కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. ఆయన బాహువును మనకి బయలుపరిచి ఉన్నాడంట. సమస్త జనుల కన్నుల ఎదుట యేసు ప్రభు వారిని గురించి ఆ యొక్క యెషయా ప్రవక్త చెప్పినటువంటి వాక్యం నెరవేర్చబడింది. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. భూదిగంత జనులందరూ కూడా మన దేవుని రక్షణను చూస్తారని యెషయా ప్రవక్తగా ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనం సుమియోను పలికి ఉన్నాడనమాట. ఆయన రక్షణను మనం కనులారా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని నమ్మి ఎదురు చూశాడు. ఎదురు చూసి కనిపెట్టి యేసయ్యను కన్నులారా చూశానని ఎంతో సంతోషంగా చెప్పగలుగుతున్నాడు. అలాగే మనం కూడా ప్రవచనాల్ని నమ్మి మనము కూడా యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం నిజమని, ఆయన మళ్ళీ త్వరలో రానే ఉన్నాడా అనేది నిజమని మనం నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం కనిపెట్టినప్పుడు ఆయన చూడగలుగుతాం. ఆయన వస్తాడు అని మనం కనిపెట్టినప్పుడే మనం ఎత్తబడతాం. అంతేగాని మనం కనిపెట్టకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడం. అందుకని మనము సుమియోను వలె మనం కనిపెట్టి విశ్వాసముతో ఆయన్ని ఎదుర్కోవాలి. అయితే ఇంకా మనం కింద చూద్దాం. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి. యోసేపు మరియా ఏం చేస్తున్నారు? సుమియోను ప్రవచించేటటువంటి ఆ ప్రవచనాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట. దేవుని కుమారుడు వాళ్ళకి పుట్టి ఉన్నాడని వాళ్ళకి తెలుసు. ఈయన ప్రవచనాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వారి యొక్క వివాదాస్పదమైన గుర్తులు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు, అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పడుటకు లేచుటకు అన్నిటికీ కూడా వివాదాస్పదంగా ఈయన సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన ఒక గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంటే వాళ్ళకు పడి లేవడానికి వాళ్ళ మనస్తత్వాలన్నీ కూడా ఇప్పుడు తెలుస్తాయి అని అర్థం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆయన వస్తాడు, సిలువలో మరణిస్తాడు, అందరూ ఇజ్రాయేలీలందరూ ఆయన్ని విశ్వసించకుండా సిలువ వేస్తారు అని ఈ యొక్క సుమియోను ఎరిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అంటున్నాడు, నీ యొక్క హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అన్నాడు. అంటే ఏ తల్లి అయినా సరే కన్న కొడుకు కుమారుడు ఆ సిలువలో ఎంతో దారుణమైనటువంటి మరణాన్ని పొందుతుంటే ఏ తల్లైనా తట్టుకోగలదా? ఖడ్గము దూసుకుపోయింది ఆమెలోనికి అని ముందుగానే సుమియోను ఆమెకి తెలియపరుస్తాడు. తల్లి ఎంత బాధపడుతుంది? ఆ ప్రియ కుమారుడు తన కుమారుణ్ణి తన కన్నుల ఎదుటే కొరడాలతో కొట్టి ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని తలపై పెట్టి సిలువపై తనని ఆ యొక్క సిలువపై పెట్టినప్పుడు తన తల్లి హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోద్దని ముందుగానే ప్రవచన రూపంలో పరిశుద్ధాత్మ ద్వారా సుమియోనికి చెప్తాడు. ఆ యొక్క సిలువ మరణమే ఆమె హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోతుంది అనేటటువంటి వాక్యం. అయితే ఈ దినం మనం నేర్చుకున్నటువంటి వాక్యం ఏమిటంటే, సుమియోను ఎలా అయితే కనిపెట్టాడో మనము కూడా ఆ యొక్క రక్షకుణ్ణి ఈ లోకానికి వస్తాడు అనేటటువంటి ప్రవచనం ఎలా అయితే నెరవేర్చబడిందో అలాగే మనము కూడా రక్షకుడు వచ్చాడని మనం నమ్మి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడని మనం నమ్మాలి. నమ్మాలి అంటే మనము ఆయన్ని చూడాలి అన్నా, ఆయన్ని నమ్మాలి అన్నా మన మనోనేత్రాలు తెరవబడితేనే ఆయన మనం చూడగలుగుతాం.
ఆయన యందు మనం విశ్వాసం ఉంచితేనే కనిపెడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం అనగా ఆ యొక్క లోతుగా యేసు ప్రభు వారిని గురించి మనం తెలుసుకోవడమే. యేసు ప్రభు వారిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని మనం ధ్యానించాలి. లోతుగా మనము దేవుని మర్మాలను తెలుసుకోవాలి. ఇది నిజమా? దేవుడు రానే ఉన్నాడా? నిజంగా సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడా? భూమి మీదకి మనల్ని సృష్టించినటువంటి యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో తన రూపంలో తన పోలికలో మనల్ని ఈ లోకానికి పంపించి ఉన్నటువంటి యేసయ్య మళ్ళీ ఎలాగైతే శిశువుగా వచ్చి తన యొక్క 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సువార్త ప్రకటించి మనలందరినీ సిద్ధపరిచి వెళ్ళి ఉన్నాడు. ఆ యొక్క వాక్యాన్ని విని మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎంతో ధన్యతగా భావించి దేవుని వాక్యాన్ని చదివి విని విశ్వసించి ఆయన త్వరలో రానే ఉన్నాడని మనం కనిపెడితేనే సుమయోను ఎలా అయితే రక్షణను విశ్వాసం ఉంచి భయము భక్తి కలిగి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా పరిశుద్ధాత్మను పొందుకుని ఎలా అయితే యేసు ప్రభు వారిని చూడాలనుకున్న ఆశ కలిగి ఉన్నాడో అలాగే మనము ఆశ కలిగి ఉంటే ఆయన రాజ్య వారసులుగా మనం ఎత్తబడతాం. కానీ ఆశే లేకుండా నామకార్థ క్రైస్తవ్యంతో నామకార్థ భక్తితో నామకార్థమైనటువంటి క్రిస్మస్ మనం జరుపుకుంటే కనుక ఆయన మనం కన్నులారా చూడలేము. ఆయన రాజ్యంలో ఉండలేము. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసముతో ఆయన చూడాలనేటటువంటి ఆశ తపన పట్టుదల ఉండి ప్రార్థనాపూర్వకంగా మనం కనిపెట్టి ఆయన వాక్యాన్ని చదివి విని విశ్వసించి వాక్యాన్ని లోతుగా మనం తెలుసుకోవడమే మన మనోనేత్రాలు తెరవబడడం అంటే. మన మనోనేత్రాలు మూయబడి ఉంటే మనం లోతుగా తెలుసుకోలేం. నామకార్థ క్రైస్తవ్యాన్ని జీవిస్తాం. నామకార్థ క్రైస్తవ్యం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అందుకే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు కానీ నులివెచ్చని జీవితాన్ని జీవించవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము కనిపెట్టి విశ్వాసముతో ఆయన్ని చూడాలని ఆయన రాజ్యంలో ఉండాలని మనం ఆశతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము ప్రార్థిస్తాము, వాక్యాన్ని ధ్యానిస్తాము, ఆయన కొరకు కనిపెడతాము. అప్పుడే మనము ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనము ఆయన రాజ్యంలో ఎత్తబడతాం. ఆయన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు రాకపోయినా మనం మరణించిన యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనము లేపబడతాం. మహిమ శరీరాన్ని దాల్చుకుని మనం లేపబడతాం. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన ఎప్పుడు వచ్చినా మనం కనిపెట్టి విశ్వాసంతో మనం ఆయన చూసి ఆయన రాజ్యంలో ఉండాలనేటటువంటి మా వాక్యాన్ని మనం ఈ దినం సుమయోను కనిపెట్టినటువంటి ఆ యొక్క రక్షణ ఎలాగైతే కనులారా చూశాడో మనం కూడా ఆయన రక్షణను కనులారా చూసి ఆయన రాజ్యంలో ఉండాలనేది మనం సుమయోను గురించి నేర్చుకుని ఉన్నాం. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వాక్యాన్ని ముగించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి అయ్యా, సుమయోనునైన తండ్రి నీతిమంతుడిగా ఎలా అయితే ఉన్నాడో భక్తిపరుడుగా మీ యందు ఏ విధంగా కనిపెట్టుకుని ఉన్నాడో కనిపెట్టుకుని విశ్వాసంతో పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభువా తండ్రి మిమ్మల్ని చూడగలిగే ధన్యత సుమయోనికి అనుగ్రహించి ఉన్నారు ప్రభువా. అలాగే మేము కూడా నీ యందు భయము భక్తి కలిగి వినయం విధేయత కలిగి ప్రభువా నీతిమంతుడైనటువంటి నిన్ను కలిగి ఉన్న మేము పరిశుద్ధాత్మ పూర్ణులపై నిన్ను ఎదుర్కొనేవారుగా తండ్రి మీరే సమయంలో వచ్చినప్పుడు కూడా మేము సిద్ధపడి నీ రాజ్య వారసులుగా ఉండేటట్లుగా తండ్రి నిజమైన క్రిస్మస్ మా అందరి జీవితాల్లో నేను జరిగించినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించండి. ఆత్మీయ వరాలతో ఫలాలతో దీవెలతో ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో నింపి తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభువా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత కలుగునుగాక. అలాగే తల్లిదండ్రులు లేని వారి ఏడల దయ చూపించి నేను మీరే వారిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. మీరే తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా కుటుంబ యజమానిగా తండ్రి యజమానులు కోల్పోయినటువంటి కుటుంబాలకు నైనా మీరే యజమానుడిగా ఉండి ఆదరించి భద్రపరిచి అయ్యా ప్రభు మీ యొక్క
జన్మదిన వేడుకలను సంతోషముగా జరిపించుకునేటటువంటి కృప ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయమని, అలాగే ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభు మీరు జన్మించినటువంటి దినమే నిజమైన క్రిస్మస్ అని ప్రతి ఒక్కరు గ్రహించుకుని ప్రభు ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరుచుకుని నిజమైన గొప్ప దేవుడు ఎవరని, ఈ లోకానికి మా కొరకు వచ్చినటువంటి ఆ రక్షకుడిని మేము కన్నులారా చూడాలని, ఆయన రాజ్యంలో ఉండాలనేటటువంటి ఆశ, తపన, పట్టుదల కలిగిన వారుగా ప్రతి బిడ్డను ప్రభు సిద్ధపరిచి అటువంటి ప్రభు మనోనేత్రాలు తెరవబడి తండ్రి నిన్ను ఆరాధించేటటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నాయన తండ్రి సంతోషముగా తండ్రి దేశవ్యాప్తంగా, వ్యాప్తంగా మీ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉండగా ప్రతి సంఘము ఎత్తబడే సంఘముగా సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరికీ దేవుని కృప తోడై ఉండును గాక. మీరు ఇంకను ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు బలపడుతున్నట్లుగానే అనేక మంది ఇంకా రక్షణ లేకుండా, దేవుడు అంటే తెలియకుండా, యేసయ్య పేరే ఇంకా తెలియకుండా, యేసయ్య అందరిలో ఒక దేవుడు అనుకుంటూ నామకార్థంగా వాళ్ళు తృప్తి పడుతున్నటువంటి వారందరికీ కూడా యేసు దేవుడు మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడని, దేవుడు ఒక్కడే అని, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి యేసయ్యను పంపించాడని, ఆయన ద్వారానే రక్షణని, ఆయన ద్వారానే మనకి విమోచనని, విడుదలని, పరలోక రాజ్యమని మీరు వాళ్ళకి తెలియచెప్పి ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేసి ఈ యొక్క సువార్తలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్కరూ జరిపించుకోవాలి అంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో యేసు ప్రభు వారిని జన్మించాలి. యేసు ప్రభు వారు మన హృదయాల్లో జన్మించడం అంటే ఆయన మనం అంగీకరించడమే. అదే నిజమైన క్రిస్మస్. మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో అప్పుడే మనకి నిజమైన క్రిస్మస్ కానీ నామకార్థంగా మనం జరుపుకునేటటువంటి క్రిస్మస్. అది సాధారణంగా మన మనుషులకి ఎలా అయితే జరుపుకుంటున్నామో అలాగే మనం సంతోషంగా జరుపుకుంటున్నాం తప్ప మన హృదయాల్లో దేవుడు జన్మించాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నిజ రక్షకుడని మనం నమ్మాలి. ఆ నమ్మినప్పుడే మనము నిజమైన క్రిస్మస్ మన అందరి జీవితాల్లో జరుగుతుంది. అందుకని మనం విశ్వాసం ఉంచుదాం. ఈ యొక్క వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి ఈ యొక్క సువార్త పనిలో ప్రతి ఒక్కరూ కూడా పాలుపంపులు పొందుకోవాలని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు సువార్త ప్రకటించండి, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆ యొక్క యేసుప్రభు వారు మనకి అప్పచెప్పినటువంటి పని నమ్మకంగా మనం చేయాలంటే మనము సువార్త ప్రకటించలేకపోతే ప్రకటించే వారికి మనం సహాయపడాలి అంటే మనం ₹1 కూడా ఖర్చు పెట్టవసరం లేదు. డబ్బు ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టి సహాయపడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు డబ్బు లేకపోయి మనం ఏమీ చేయలేకపోయినా కనీసం విన్న వాక్యాన్ని రక్షణ లేని వారికి వినిపించడం కూడా సువార్త ప్రకటించడమే. షేర్ చేయడం ద్వారా మనకు ₹1 కూడా ఖర్చు అవ్వదు. కాబట్టి మన వంతు సువార్త మనం ప్రకటిద్దాం, దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం, ఈ యొక్క భూలోకం అంతటిని పరలోక రాజ్యానికి చేరుద్దాం. అదే మనకు దేవుడిచ్చినటువంటి పని. ఆ పనిలో మనం అందరం నమ్మకంగా జీవిద్దాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడై ఉండునుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల ప్రజలకు, సకల సంఘాలకు, మనకు, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మనకి ఎప్పుడూ తోడై ఉండునుగాక. దేవుని కృప అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్.